హాయ్ ఆల్, ఈరోజు నేను తోటకూరని సింపుల్గా బ్యాచిలర్స్ వర్కింగ్ ఉమెన్స్ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ని మీకు చెప్తాను. ఒకసారి ఈ ప్రాసెస్ని చూసుకోండి. నచ్చిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని నొక్కేసి ఆల్ వీడియో నోటిఫికేషన్స్ అని కొడితే మీకు నోటిఫికేషన్, నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను ముందుగా మాకు ఇక్కడ రెడ్ తోటకూర దొరికిందండి. దాన్ని తీసుకుని చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడు ఆకుకూరల్ని వాష్ చేసే కట్ చేయాలి. కట్ చేసాక వాష్ చేయకూడదు, దానిలో ఉండే న్యూట్రియంట్స్ పోతాయని చెప్తూ ఉంటారు. ఇంకా మాకు ఇక్కడ రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర అవి కూడా దొరుకుతాయండి. అయితే ఫ్రై కోసం నేను వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఉల్లిపాయలు, ఎండుమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా తీసుకుంటున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలోకి 4 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసి దాన్ని బాగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకున్నాక దానిలోనికి జీలకర్ర, ఇంకా ఆవాలు, శనగపప్పు, ఇంకా మినపప్పు కూడా వేసుకున్నాను. శనగపప్పు, మినపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తోటకూరకు అనమాట చాలా క్రిస్పీగా, అవి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు. తర్వాత దీనిలోనికి ముందుగా మనము కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎండుమిర్చి, మీరు పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు, ఇంకా ఉల్లిపాయలని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. దీనిలోని ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదండి, విటమిన్ ఏ, ఇంకా దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా చాలా వరకు యూస్ చేస్తూ ఉంటారు. ఇలా ఫ్రై అయినాక దానిలోనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసుకున్నాను. వేసుకొని ఈ తోటకూర అనేది అనమాట దానిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. ఇలా మగ్గాక మనం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ముందుగా వేసుకోవడం వల్ల అది ఎక్కువగా కనిపిస్తుంది కదా, సో మనం ఎక్కువ వేసేస్తాం, దానివల్ల ఉప్పు, కారం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా మగ్గాక వేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఎంత వేయాలి అనేది, ఉప్పు, కారం అనేది వేసుకొని ఇలా కలిపేసి ఇది మగ్గిపోయినట్టే ఉంటుందండి. అలా మగ్గదు, ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టించుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాక మనకి తోటకూర రెడీ అయిపోతుంది. ఈ తోటకూర కాడలతో మా మమ్మీ చిన్నప్పుడు బెల్లం పెట్టేసి వండేవారండి. చాలా టేస్టీగా ఉండేది, చాలా హెల్దీ కూడా కదా. If you like my video, please like, share, subscribe to my channel. Thank you for watching.